ఎందుకంటే బాబా ఎప్పుడైనా తాను అపస్మారక స్థితిలోనికి వెళ్ళినట్లయితే 7 రోజులకు తిరిగి యథాస్థితికి వస్తాను అని మెహర్ బాబా ఒకసారి తనతో చెప్పారని సోదరి మణిజ డాక్టర్ గిండేతో వాదించింది. అపస్మారక స్థితిలో ఉన్నవారికి నాడి పనిచేయడమే కాక హృదయ స్పందన కూడా ఉంటుంది. కాబట్టి ఇది అపస్మారక స్థితి కాదు అని డాక్టర్ గిండే వివరించారు. ఆ తర్వాత మెహర్ బాబా స్వయంగా ఆదేశించిన కారణంగా ఆయన భౌతిక దేహాన్ని మెహరాబాదు సమాధికి తరలించాలని ఎరిచి వివరించిన తర్వాతనే స్త్రీ మండలితో సహా అందరూ బాబా శరీరాన్ని సమాధి వద్దకు తరలించడానికి అంగీకరించారు. అంతటా బాబా శరీరాన్ని ఉంచడానికి ఒక బల్లను, దానిని సమాధిలోనికి దించి శరీరంపై కప్పడానికి అవసరమైన కఫిన్ అంటే పెట్టెను తయారు చేయడానికి జగన్ అహ్మద్నగర్లో ఆర్డర్ ఇచ్చి వచ్చాడు. అనంతరం బాబా ధరించిన దుస్తులను మార్చారు. బాబా మంచంపై ఉన్న 2 దుప్పట్లను ఆయన భుజాల నుండి పాదాల వరకు చుట్టివేశారు. మంచానికి దగ్గరగా తివాసిపై ఒక ప్లాస్టిక్ షీటు పరిచి దానిపైన పరుపు వేసి మెహర్ బాబాను నెమ్మదిగా ఆ పరుపుపై పరుండబెట్టారు. వీటన్నిటినీ మరొక వస్త్రంతో చుట్టారు. ఆయన తల చుట్టూ గడ్డం మీదుగా ఒక రుమాలు కట్టారు. బిగిన్ ద బిగిన్ అనే పాటను అనేకసార్లు వినిపిస్తూ ఉండగా డాక్టర్ గిండే ఒక అంబులెన్స్ను తీసుకొచ్చారు. మండలిలో ఒక్కొక్కరు వచ్చి బాబాకు మెహ్రాజాదులో చివరిసారిగా ప్రణమిల్లారు. నిజానికి బాబాకు వీడ్కోలు చెప్పడమనేది లేకపోయినా ఇప్పుడు సెలవు తీసుకోవలసిన సమయం ఆసన్నమైనది. నిజానికి వారిని బాబా భౌతికంగా వదిలిపెడుతున్నప్పటికీ యథార్థానికి ఆయన వారిని వదిలి వెళ్ళడం లేదు. ఎందుచేతనంటే బాబా ఈ విధంగా చెప్పారు: నా కొంగును దృఢతరంగా పట్టుకున్నట్టయితే నేనెక్కడ ఉన్నప్పటికీ ఉన్నత శిఖరాలలోనైనా అంతులేని అగాధాలలోనైనా సరే మీరు నాతోనే ఉంటారు అన్నారు మెహర్ బాబా. ఈ యాత్రా సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. పక్షులు కూడా కలకలం మానివేసినట్లుగా ఉంది. తోటలోని పూలన్నీ ప్రీతమునికి వీడ్కోలు చెబుతూ తలలు ఊపుతున్నాయి. ఇంకా ఎవరి అలంకరణ కోసం ఉండాలి అని గులాబీలు ముడుచుకుపోయాయి. కానీ అవి అదృష్టం చేసుకున్నాయి. స్త్రీమండలి వారు వాటిని రోజూ మెహరాబాదు తీసుకుని వెళ్ళి బాబా పాదాల చెంత సమర్పించేవారు. అంబులెన్సు బాబా క్యాబిన్ ముందు ఆగిన తర్వాత స్ట్రెక్చర్ని దానిలో నుంచి తీసి బాబా క్యాబిన్లో సరిగా తలుపుకు అభిముఖంగా పెట్టారు. సమాధి గోతిలోని రాతి పలకలు తొలగించిన తర్వాత సుమారు 1 అడుగు లోతు వరకు తవ్వబడింది. రాత్రి 7 గంటలకు సమాధి సిద్ధమైందని మండలి సభ్యుడైన పాద్రి ప్రకటించారు. అనంతరం అవతార్ మెహర్ బాబాకి జై అన్న నినాదాల మధ్య స్ట్రక్చర్ను బాబా గది నుండి నెమ్మదిగా సమాధి ముఖద్వారం దగ్గరకు తీసుకుని వచ్చారు. ముందు బాబా తల లోనికి వెళ్లే విధంగా బాబాను స్ట్రక్చర్పై లోనికి తీసుకుని వెళ్ళి గొయ్యి పక్కన ఉంచారు. బాబాను పరుండుపెట్టే బల్లను ముందుగా గోతిలో అమర్చారు. జయ జయధ్వానాల మధ్య ఆయనను పరుండబెట్టిన తివాసీతో సహితంగా బాబాను లేవనెత్తి ఆ బల్లపై పరుండబెట్టారు. ఇప్పుడు బాబా కళ్ళు మూసుకుని పరుండు ఉన్నారు. ఆయన తల ఉత్తర దిశగాను, పాదాలు మెట్లకు కిందుగాను ఉన్నాయి. ఆయన తల కింద ఒక దిండు పెట్టారు. ఆయన తల చుట్టూ కట్టిన రుమాలును సరిచేశారు. బాబా తలను నెమ్మదిగా దువ్వారు. ఆయనను చుట్టూ ఉంచిన దుప్పట్లను దులిపి శుభ్రం చేశారు. గోడలకు, బాబాను పరుండబెట్టిన బల్లకు
మధ్య ఉన్న ఖాళీలో మంచుగడ్డలను పెట్టారు. బాబా శరీరం చుట్టూ అన్ని వైపులా మంచుగడ్డలు ఉన్నా అవి ఆయన శరీరాన్ని తాకుతూ మాత్రం లేవు. ఆయన తల చుట్టూ ఒక పూలమాల వేశారు. ఇప్పుడు మెహర్ బాబా ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు నిజంగా విశ్రాంతి పొందుతున్నారు. మొట్టమొదట సమాధిలో ఒక పెట్రోమాక్స్ దీపం ఉండేది. కానీ తర్వాత విజయవాడ గ్రూపు వారు ఒక విద్యుత్ జనరేటర్ను అమర్చిన కారణంగా దాని స్థానంలో ఫ్లోర్సెంట్ దీపం వచ్చింది. ప్రేమాన్వితమైన బాబా సాన్నిధ్యాన్ని వీలైనంత ఎక్కువగా ఆస్వాదిస్తూ ఎగువ మెహరాబాదు వాసులు ఆయనకేసి చూస్తూ ఉండగా బిగిన్ ద బిగిన్ అన్న గ్రామ్ఫోన్ రికార్డు అనేకసార్లు సమాధిలో పాడించారు. బాబా మెహరాబాదుకు తిరిగి వచ్చారన్న వార్తతో స్తబ్దంగా ఉన్న ఆ కాలనీ జీవితం పునర్జీవింపబడి బాబా రాకకు సమాయత్తంగా అనేక విధాల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాబా యొక్క అంతిమ దర్శనం కోసం వందలాది ప్రజలు వచ్చి సమాధి ద్వారం ఎప్పుడు తెరవబడుతుందా అని వేచి చూస్తున్నారు. స్త్రీమండలి మెహరాజాదుకు తిరిగి వెళ్లేసరికి అర్ధరాత్రి అయ్యింది. మెహర్ బాబా తన దేహ త్యాగాన్ని గురించి బాబా అనేకమైన సూచనలు ఇచ్చారు. కానీ ఎవరూ వాటిని అర్థం చేసుకోలేకపోయారు. 31వ తేదీ సాయంకాలానికే ఈ వార్త బొంబాయి చేరిపోయింది. వెంటనే ఆయన ప్రేమికులు రైళ్లు, కార్లు, టాక్సీలలో మెహరాబాదుకు బయలుదేరారు. బాబా యొక్క దేహాన్ని సమాధిలో ఉంచిన వెంటనే కొందరు వచ్చారు. 31వ తేదీ రాత్రి శుక్రవారం పాద్రి జగన్ సమాధి భవనంలోనే ఉండిపోయారు. ఫిబ్రవరి 1వ తేదీ శనివారం నాడు ఈ వార్త ప్రపంచం అంతటా వ్యాపించింది. ఈ వార్త నమ్మశక్యంగా లేదు అనుకున్నారు అందరూ. ఆయన అంతిమ దర్శనానికి వెళ్ళదలుచుకున్నవారు వెంటనే బయలుదేరారు. వారి యొక్క ప్రేమయే వారిని బాబా వద్దకు తీసుకుని వచ్చింది. ప్రతిరోజు తండోపతండాలుగా వచ్చే వేలాది మందికి సదుపాయాలు కల్పించడానికి అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ యొక్క ట్రస్టీలు బుర్రలు బద్దలు కొట్టుకోవలసి వచ్చేది. 2వ తేదీ ఆదివారం నాడు జగన్ అహ్మద్నగర్లో వెజిటబుల్ పులావు వండించి మెహరాబాదుకు తీసుకుని వచ్చాడు. మంచినీటిపైన బాబా ప్రేమపైన ఆధారపడి జీవిస్తున్న చాలామంది ప్రేమికులకు అది నిజంగా ఒక వరమే అయ్యింది. దిగువ మెహరాబాదులోని హాలు ప్రేమికులతో కిక్కిరిసిపోయింది. రాత్రివేళ ఎవరి హృదయాలు ప్రేమను మాత్రమే వర్షించేవో వారు సమాధి చుట్టూ చేరి ప్రియతముని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉండేవారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు వేలాది మంది దగ్గరలో ఉన్న గ్రామాల నుంచి, కొండ ప్రాంతాల నుంచి, దూరంగా ఉన్న పట్టణాల నుంచి, భారతదేశంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చారు. అలాగే పాశ్చాత్యులలో కూడా చాలామంది మెహర్ బాబాను దర్శించడానికి వచ్చారు. ఉద్రేకం పట్టుకోలేని కొందరు బిగ్గరగా ఏడవడం ప్రారంభించారు. అనేక సంవత్సరాలుగా మెహరాబాదు కొండ మీద ఉంటున్న స్త్రీ మండలిలో ఒకరైన మన్సారి నూనె దీపం ఒకటి నిరంతరం వెలుగుతూ ఉండేలా చూచేందుకై రోజూ వస్తూ ఉండేది. రోజుకు 3 సార్లు సమాధి తలుపులు మూసి ఇరిచి మరో ఇద్దరు బాబా చుట్టూ ఉన్న మంచుగడ్డలను మారుస్తూ ఉండేవారు. బాబా శరీరం చుట్టూ ఉన్న వస్త్రంపై రోజుకొక నూతన వస్త్రాన్ని చుట్టబెట్టేవారు. పుష్పాలను రోజుకు 2-3 సార్లు అలంకరిస్తూ ఉండేవారు. బాబా శిరస్సు చుట్టూ ఉన్న రుమాలు మెహ్రా జాతులో చుట్టినదే. దీనిని చుట్టూ కట్టిన ఎర్రని వస్త్రం యొక్క కొనలు ఆయన ఛాతీపై జీరాడుతున్నాయి. బాబాచే అమితంగా ప్రేమించబడిన మెహ్రా జాతులోని గులాబీలు మెహ్రా వాటి పట్ల తీసుకున్న శ్రద్ధ కారణంగా స్త్రీమండలి చేత తీసుకుని రాబడి బాబా హృదయాన్ని అలంకరించాయి. ద్వారం వద్ద నుంచి చూచేవారికి బాబా ఎర్రని కోటు ధరించి పాన్పుపై శయనించారా అనిపించేది.
బాబా శరీరం చుట్టూ మంచుగడ్డలు అమర్చడంలో ఎరిచి నిమగ్నుడై ఉన్నప్పుడు డాక్టర్ గోహెరు కిందకి వెళ్ళి బాబా శరీరం చెడిపోయే సూచనలేమైనా ఉన్నాయేమో అని పరీక్షించేది. ఆశ్చర్యమేమంటే మొదటి రోజు ఆయన కడుపు కొంచెం ఉబ్బినట్లుగా కనిపించినా తర్వాత ఆ సూచనలేమీ లేవు. ఆయన ముఖం మాత్రమే బయటకు కనబడేది. ఆ 7 రోజులు కూడా ఆయన ముఖంలో నునుపు, ప్రకాశం, కాంతి అలాగే ఉన్నాయి. ముఖం చాలా సహజంగా ఉండి బాబా నిద్రపోతున్నట్లుగా అనిపించేది. మెహ్రాతో పాటు మిగిలిన స్త్రీమండలి వారంతా సమాధి గదిలోనికి వెళ్ళేవారు. సమాధిలోనికి మెహ్రా విలపిస్తూ దయానీయమైన స్థితిలో నడిచి వచ్చే దృశ్యం హృదయానికి హత్తుకునేలా ఉంది. ఆమె లోనికి వెళ్ళిన తర్వాత తలుపులు మూయబడేవి. వెక్కిళ్ళు తప్ప మరేమీ వినిపించేవి కాదు. తలుపులు తెరవడానికి ముందు అందరూ అవతార్ మెహర్ బాబా కీ జై అనడం మాత్రం వినిపించేది.